అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ లో నవీన్ యాదవ్ గారికి చాలా పాజిటివ్ గా ఉంది. అంటే మీరు గతంలో చేసిన సర్వీస్ అనేది పబ్లిక్ బయటలో అందరూ చెప్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ప్రధానంగా మీ మీద కొన్ని ఇది సోషల్ మీడియాలో పనిచేస్తుంది. దానిపై మీ అభిప్రాయం? చూడండి అమ్మా, మేము మా కుటుంబం గత 40 సంవత్సరాలుగా ప్రజలతో ఆ, ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళకు అండగా నిలబడి ఉంటున్నటువంటి కుటుంబం మాది. మా ఫాదర్ 78 నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఏ అధికారము పవర్ లేకుండా ఒక సామాన్య వ్యక్తిగా ఆయన భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో మీరు ఎవరైనా కనుక్కోండి, 40 ఏళ్ళుగా మా కుటుంబం ఇక్కడ ఉంది. ఇన్నేళ్ళు ఏ కుటుంబాలు రాజకీయంగా ఉన్నాయో ఆలోచన చేయాలి మీరు. ఈరోజు నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ ఆ, పెద్దలైనటువంటి రేవంత్ అన్న ఆశీస్సులతో ఇక్కడ అవకాశం వస్తుంది. గత ప్రభుత్వం నాకు రాజకీయంగా అవకాశాలు రాకుండా చేసింది బీఆర్ఎస్ అప్పట్లో. సరే, ఈరోజు భగవంతుని దయ వల్ల మాకు ఈ అవకాశం, ఆ, రేవంత్ అన్న మాకు ఈ అవకాశం కల్పించడంలో ఎక్కడ బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలు ఓడిపోతాయని చెప్పి ఒక భయంతో అనవసరంగా ఆ, మీరు అన్నట్టు చెడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఆన్లైన్లో. అక్కడ వాటి గురించి మేము ఆలోచించడం, ఈ అవమానాలు ఇవన్నీ గత 40 ఏళ్ళుగా మేము చూస్తున్నాము, భరిస్తున్నాము. వాటి గురించి మా లక్ష్యం అంతా కూడా అభివృద్ధి, సేవే లక్ష్యంగా ఉంటుంది. అట్లనే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మా కుటుంబం మీద ఒక నమ్మకం ఉంది. ఈరోజు మీరు గ్రౌండ్లో వెళ్తే మీరే అంటున్నారు చాలా పాజిటివ్ ఉంది. రేపు ప్రజలే గెలిపించే స్థాయికి వచ్చేసింది ఇప్పుడు అది. సో ఒక పక్కన మా కాంగ్రెస్ పార్టీ పెద్దలైన రేవంత్ అన్న ప్రజా పాలనలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలే కావచ్చు, అవన్నీ కూడా జనాలు బాగా ఆకర్షితులైనారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. రేవంత్ అన్న పైన నమ్మకం పెరిగింది. రేవంత్ అన్న నాకు ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం పట్ల మా స్థానికుడు అవకాశం కల్పించినారని ఈ ప్రాంత ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మాకు నవీన్ యాదవ్ దగ్గర ఎప్పుడైనా సరే నవీన్ యాదవ్ మాకు అవైలబుల్ ఉంటాడు. నవీన్ యాదవ్ దగ్గర మేము అప్రోచ్ కావచ్చు, మాకు గౌరవం ఇస్తాడు, మా సమస్యను అర్థం చేసుకుంటాడు, మా కోసం నిలబడతాడని వాళ్ళకి పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి పాజిటివ్గా ఉన్నారు. మమ్మల్ని వాళ్ళే గెలిపిస్తారు ఈరోజు. ఇప్పుడు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ ద్వారా సర్వీస్ తీసుకునే వాళ్ళు కావచ్చు, నవీన్ అన్న ఇంకా మా గ్రౌండ్ లెవెల్లో రావట్లేదు, ఎప్పుడు వస్తాడు అనే రూట్ మ్యాప్ కోసం కూడా కొంతమంది ఎదురు చూస్తారు. ఎందుకంటే బయట మేము చూసింది వేరు. ఇప్పుడు నేను కార్మిక్ నగర్, రెహమత్ నగర్ యూసఫ్ కూడా చాలా బయట తీసుకున్నాం. ఆర్డర్ నగర్ చాలా వస్తుంది. సో అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా అంటే మీతో ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంది. కార్మిక నగర్ కొండ మీద వెళ్ళినప్పుడు కూడా చాలా మంది చెప్పారు ఇదంతా కూడా పాజిటివ్ ఉంది. మీరు రూట్ మ్యాప్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఆల్రెడీ సోమాజిగూడ డివిజన్ క్లోజ్ చేసుకొని కొద్ది పార్ట్ ఆఫ్ ఎర్రగడ్డ ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాము. తప్పకుండా ఈ ప్రాంతంలో డోర్ టు డోర్ నేను తిరుగుతా. ఈరోజు కొత్తగా నవీన్ యాదవ్ ఈరోజు ఈ స్థానికంగా ప్రజలు వచ్చేసింది. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ 100% నేను డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలందరినీ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీకి మాకు ఒక అవకాశం కల్పించమని నేను వెళ్తాను. అన్ని ఏరియాలకు ఒకసారి మిమ్మల్ని ఇట్లా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, గెట్ టుగెదర్ జరుగుతూ ఉన్నాయి. అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అయింది. మిమ్మల్ని అభిమానించే సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే మీరు ఇంకా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తే ఇంకా అంటే ఒకటి సోదరా, ఇది ఎలక్షన్ 5 సంవత్సరాల కోసం వచ్చే ఎలక్షన్ దేనికి వస్తుంది? మన భవిష్యత్తు కానీ, రాష్ట్రం కానీ, నియోజకవర్గం కానీ, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం మనం ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలని ఎలక్షన్స్ 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఇది మన అందరి జీవితాలకు ముడిపడినటువంటి విషయం. సో ఇక్కడ సింపతి పైన ఓట్లు అడగడం అనేది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని, జూబ్లీహిల్స్ ప్రజలకు కానీ ఏం చేసిందనేది చెప్పుకొని ఓట్లు అడగమనండి. సింపతి మీద అంటే మనందరి భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 నెలలుగా 150 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అనేక సంక్షేమ పథకాలు, సన్న బియ్యం కావచ్చు, వైట్ రేషన్ కార్డు దాదాపు 15,000 కుటుంబాలకు అందించింది. సో మా కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి మా లక్ష్యంగా మేము ప్రజలకు వెళ్తాం. వాళ్ళ సింపతి మీద వస్తే మేమేం చేయలేం. కానీ జనాలందరూ కూడా ఫిక్స్ అయినారు, మాకు అభివృద్ధి కావాలా, రేవంత్ అన్న పరిపాలన కావాలని కాంగ్రెస్ని గెలిపించుకుంటామని చెప్తుంటే. ఇంతకుముందు ఇండిపెండెంట్ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ అని ఒక ఆయుధాన్ని పెట్టుకున్నారు కదా, ఆ ఆయుధంతో ఎట్లా పని చేయబోతున్నారు? ఎట్లా ఆయుధం అంటే కాంగ్రెస్ ఆయుధమా అంటున్నారు? నువ్వు వాళ్ళంటారు, నువ్వు అంటారు ఆయుధం అని. ఇది పార్టీ బ్రదర్. ఇంతకుముందు అంటే నాకు అవకాశం రాలేదు కాబట్టి స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసిన. ఇది ఒక నేషనల్ పార్టీ. ఇది రాష్ట్ర దేశ భవిష్యత్తులకు సంబంధించి
తీసుకున్నటువంటి మంచి సరైన నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ సమాజానికి ఉపయోగపడే లీడర్లను తయారు చేస్తున్న నేషనల్ పార్టీ. ఇది ఆయుధం అని ఎట్లా అంటారు మీరు? సో ఈ నేషనల్ పార్టీ ద్వారా ఈ అవకాశం కల్పించింది కాబట్టి పార్టీ పెద్దలకు కూడా అందరు మా ప్రాంత ప్రజలందరూ కూడా ఢిల్లీ వాళ్ళు మా గల్లీ పిల్లోని గురించి ఆలోచించినట్టు చెప్పి ఢిల్లీ వాళ్ళ మీద కూడా అత్యంత గౌరవం మా ప్రాంత ప్రజల్లో పెరిగింది. ఢిల్లీ వాళ్ళే మా గల్లీ పిల్లోని గురించి ఆలోచించేటప్పుడు మా గల్లీ వాళ్ళు మా ఓన్ని ఎన్నుకోకపోతే ఇక మా పొరపాటు అవుతుందని చెప్పి ప్రజలు చాలా ఆలోచిస్తున్నారు అట్లా కూడా. సో ఈరోజు వాళ్ళే గెలిపించే సమయం ఇది. 100% మీరు హైయెస్ట్ మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతుంది నియోజకవర్గంలో. తప్పకుండా తొందరలో చూస్తారు. చెప్పండి. ప్రధానంగా కొన్ని సమస్యలు ఉండిపోయి మీరు గెలిచిన తర్వాత వాటిని ఏ రకంగా తప్పకుండా చేస్తాము. ఫస్ట్ అయితే పబ్లిక్ ఉంది అన్న తప్పకుండా. ఇప్పుడు 3 నెలల్లోనే ఇంత గత 20 సంవత్సరాల కానీ అభివృద్ధి ఈ 3 నెలల్లోనే చాలా స్పీడ్గా మనము రేవంత్ అన్న ఆదేశాలతో 3 మంత్రులు పొన్నమన్న, వివేకన్న, తుమ్మల గారి ఆధ్వర్యంలో 150 కోట్ల రూపాయల వర్క్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ శాంక్షన్ అయిన 80 కోట్ల రూపాయల వరకు టెండర్లు అయితే వర్క్ కూడా జరుగుతుంది. సో పబ్లిక్కి ఒక భరోసా కల్పిస్తున్నాం. అండ్ మా ప్రచారంలో కూడా ఈ డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్తాం. మన అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్కి ఓటేమని చెప్పి అడుగుతాం. అండ్ పక్కగా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.